అవును. హ్మ్. నాకు నిన్న అదే నవ్వు వచ్చింది. థర్డ్ రేవంత్ పార్టీ రెడ్డి అనుకుంటా వాళ్ళకి ఎక్కడో ఇస్తున్నారంట కదా ఎక్కువ. భారీ ఉపన్యాసం ఇస్తున్నాడు. భారతదేశ చరిత్రలో 56,000 ఉద్యోగాలు హ్మ్. ఇచ్చినోడు ఎవడన్నా ఉన్నాడా? ఏ రాష్ట్రంలోనన్నా ఉన్నాడా? చూపించమనండి నాకు అంటున్నాడు. 1,50,000 ఉద్యోగాలు క్రిందటిసారే కదా జగన్ ఇచ్చింది. హ్మ్. 1,50,000 ఉద్యోగాలు ఏకంగా అవును. సచివాలయాలది. హ్మ్. అవును. సచివాలయాలు. ఈ ఆ! కాకుండా వాలంటీర్లు కూడా అయి లెక్కేసుకున్నప్పుడు వదిలేసేయండి. ఆళ్ళు పోనీ 3,00,000 ఉట్టి చెప్పుకున్నారు. 3.5 సచివాలయాలు లక్షలు. ప్రభుత్వ ఉద్యోగం అయి నేరుగా. తీసేసినా అవునవును. హ్మ్. కాకపోతే ఏందంటే ఆయన గట్టిగా అరుస్తున్నాడు. అది అవును. గట్టిగా హెడ్డింగ్ అవును. ఏస్తున్నారు. నడిచిపోతుంది అంతే. అంతే. ఇప్పుడు వీళ్ళు నిన్న కూడా లాస్ట్‌లో 10,00,00,000 అప్పుతో వెళ్లారు. మళ్ళీ అందులో 1,50,000 బకాయిలు అన్నారు గదా! అదే హైలైట్ అయింది వాళ్ళ పేపర్‌లో కూడా. మనం నిన్నే అనుకున్నాం. నిజంగా నేనింకా 8,500,000 అని చెప్పారు గదా! అన్నాను. ఈళ్ళు ఏకంగా 10,00,000 అన్నారు మళ్ళీ లాస్ట్‌లో. పదే పదే మాట్లాడుతా బాబు గారు, ఉంటారు అంతే అది. లోకేష్ గారు ఇద్దరు కూడా. అదే అబద్ధాన్ని హైలైట్. పదే పదే మాట్లాడితే నిజమని జనం హ్మ్. నమ్ముతారనేది లెక్క అంతే. అంతే జనాల్లోకి ఇప్పుడు అదే కదా ఎళ్తుంది. 10,00,000 అప్పు చేసి ఎళ్ళాడంట జగన్. ఇప్పుడు దాని నుంచి బయటికి రావడానికి మనకు చాలా టైం పడతది. ఇంకా ఏడాది అయింది. ఇది ఎళ్ళిపోయింది జనాల్లోకి. మహానాడు పుణ్యం అని. తెలంగాణ రాజకీయాలు కూడా చాలా ఇంట్రెస్ట్‌గా ఉన్నాయి సార్. ఒక రకంగా ఇక్కడ కీలకమైన పాయింట్ కవిత గారికి సంబంధించి. ఓకే. ఆమె ఇప్పటికీ ఉన్న డిమాండ్ ఏంటంటే, నా లేఖ ఎలా బయటకొచ్చింది? ఎవరు లీక్ చేశారు? నేను ఎప్పటినుంచో లేఖలు రాస్తున్నాను. 25 ఏళ్ల నుంచి లేఖలు రాస్తున్నారంట ఆమె. ఎప్పుడూ ఒక లేఖ కూడా బయటికి రాలేదు. ఇప్పుడు ఈ లేఖ ఎలా వచ్చింది అనేది ఒకటి. అది ఓకే. కేటీఆర్‌ని